బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా గత 18 రోజులుగా సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి విరచితమైనటువంటి మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి నారద మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మోక్షాన్ని పొందాలి అనే అనుకునే వాళ్ళకి ఎటువంటి బోధ చేయాలి నేను అని అడిగినప్పుడు సూత పౌరాణికుడు క్షమించాలి, సుఖబ్రహ్మ నారద మహర్షి బోధిస్తూ ఉన్నాడు. అది మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ 19వ భాగంలోకి ప్రవేశిద్దాం. అంటే మోక్ష కోరిక, మోక్షాన్ని పొందాలనేటువంటి ఇచ్చ కలిగిన వాళ్ళ మార్గం ఇలా ఉంటుంది అని ఉపదేశం చేయమని నారదుడు శుకుడికి బోధిస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి ఇంకా అంటే, తాను లేకపోతే తన ఇంట్లో ఉండే కుక్క పిల్లకు కూడా అన్నం పెట్టేవాళ్ళు ఉండరని, తనను చూడకుండా ఆ కుక్క పిల్ల బతకదని కొంతమంది వాపోతూ ఉంటారు. సహజంగా జరుగుతుంటుంది. నేను లేకపోతే మా కుక్క మెతుకు ముట్టదా అంటుంటాం. అట్లాగే తానే గనక పదవి విరమణ చేస్తే లేదా చనిపోతే తన భార్యా బిడ్డలకు ఆధారం లేకుండా పోతుంది అని కూడా చింతిస్తూ ఉంటారు మరికొంతమంది. వాస్తవానికి ఇది నిజం కానే కాదు. తాత్కాలికంగా అది సత్యంగా కనపడుతుందేమో, అంతేగాని అది మాత్రం యథార్థం కాదు. ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు ఎవడి పని వాడిదే. చూస్తూనే ఉన్నాం కదా మనం సమాజంలో. అంటే ఇలా చెప్పిన వాళ్ళందరూ హఠాత్తుగా పోయిన తర్వాత కూడా ఇంకా అనేక మంది జీవిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బాగానే ఉన్నారు. ఏదో ఒకటి పొందుతూ ఉన్నారు. ఎవరి కర్మ వాళ్ళదే కదా. అంతేగాని నా మీదే వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు అనేటువంటి ఒక ఆధేయ భావం తాను మరొక జీవుడితో కల్పించుకోవటం అనేది అవిద్య, అదే అజ్ఞానం అని పెద్దలు చెబుతున్నారు. వాస్తవానికి జీవులందరూ కూడా స్వతంత్రులే. మనం కల్పించుకున్నటువంటి సంబంధాలన్నీ కల్పితాలే. అయితే మోక్షాన్ని పొందాలి అనేటువంటి బలమైన కోరిక కలిగినటువంటి వాడు తన మార్గాన్ని తానే చూసుకోవాలి. అందుకనే పెళ్లి అయ్యేటప్పుడు కూడా ధర్మేచ కామేచ, ధర్మేచ అర్థేచ కామేచ అంటారు. ఈ 3 చెబుతారు. మోక్షం అనేది చెప్పరు. ఎందుకని? మోక్షం అనేది ఎవరికి వాళ్లే సంపాదించుకోవాల్సింది. మిగతావి ఇద్దరు కలిసి చేయాలి, భార్యాభర్తలు. అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అర్థాన్ని సంపాదించి ఆ అర్థంతో భోగాలు అనుభవించాలి. మోక్షం మాత్రం ఎవరికి వాళ్లే
ప్రయత్నించి సాధించాలి. ఇది మన యొక్క వేదం చెప్పేటటువంటి మాట. అయితే ఒక ధర్మం కోసం మోక్షం కావాలి అనేటువంటి కోరికను కూడా విడిచిపెట్టినటువంటి వాడు కూడా మోక్షేక్ష కలిగిన వాడు ఎట్లా అవుతాడు ఆలోచించండి. అంటే మోక్షం పొందాలి అనేటువంటి వాడికి అనే కోరిక గనక వాడికి ఉన్నట్లయితే ధర్మం కూడా అతడి దృష్టిలోకి రాకూడదు. కర్తవ్యం మొదలైన వాటిని భావన చేయడం మోక్షం విషయంలో ధర్మం కానే కాదు. నారదుడు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. అహింస ద్వారా అధర్మాన్ని ఎలా విడిచిపెట్టాలో, సంకల్పాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని కూడా ఎలా అధిగమించాలో కూడా చెప్పాడు. ఆత్మ యొక్క తేజో మహిమ వల్ల ఈ బుద్ధిని దాంట్లో అదే లీనం చేసుకుంటుంది. అంటే బుద్ధిని లయం చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో దానిని బుద్ధితోటే చేస్తారు కదా. ఎవడైనా మనస్సును నిశ్చలంగా పెట్టుకుంటే మరి ప్రయత్నం దేంతో చేయాలి? మనస్సుతోటి కదా ప్రయత్నం చేయాల్సింది, చేతులు కాళ్ళతో చేయలేంగా. ఆ ప్రయత్నంలో మనస్సు గనక లగ్నమైతే అప్పుడు ఆ మనస్సు కార్యోన్ముఖం అవుతుంది. అలాంటి కార్యోన్ముఖమైనటువంటి మనస్సు గనక లేకపోతే అందులో బుద్ధి ఎలా లీనమైపోతుంది? కాబట్టి ఆత్మ యొక్క తేజో బలం వల్ల, దాని యొక్క మహత్తు వల్ల ఆత్మే స్వయంగా బుద్ధిని తనలో లీనం చేసుకుంటుంది. అందుకోసం మోక్షార్థి అయినటువంటి వాడు నిష్క్రియుడై కర్తవ్య లక్షణాదులు ఏమీ లేకుండా సర్వారంభ పరిత్యాగిలాగా ఉండటమే అతడి యొక్క ధర్మం. ఎప్పుడు కూడా సంసారంలో వచ్చినటువంటి బాధలు తనవి అనుకోవడం, పొరుగుళ్లలో ఎవరికో సుఖం కలుగుతుందని అసూయ పట్టం, దానివల్ల దుఃఖపట్టం, ఈ రెండు కూడా ఒకటే అవుతుంది. తన శరీరంలో కలిగినటువంటి బాధను గురించి దుఃఖపట్టం కూడా ఇంకో చోట ఎవరికో కలిగినటువంటి దుఃఖాన్ని చూసి విని తాను దుఃఖపట్టం వంటిదే. ఈ రెండిటికి ఏం పెద్ద తేడా లేదు. దీని అర్థం మనం ఎలా చెప్పాలి? ఓ సుఖ అంటే గ్రామాంతరంలో ఎవరో ఉన్నారు, వేరే గ్రామంలో, పొరుగుళ్ళో. వాడికి ఏదో దుఃఖం కలిగింది. అది ఎలాంటిదో తన శరీరానికి కలిగినటువంటి దుఃఖం కూడా అలాంటిదే. అంటే ఆ దుఃఖం తనది కాదు. అటువంటి దుఃఖపథం మోక్షార్థి అవలంబించాలి అని నారదుడి యొక్క బోధ. ఒకసారి నారదుడు గంగా నదిలో స్నానం చేసి నియమనిష్టలతోటి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద తాబేలు వచ్చి ఆయన దగ్గర నిలబడింది. ఆ తాబేలు ఒక క్రోసు పొడుగుంది, 2 మైళ్ళుంది, అంత పెద్దది. అప్పుడు నారదుల వారు ఆ తాబేలును చేతితో నిమిరి, ఓ కూర్మరాజా, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. ఈ ప్రపంచంలో ఏది వచ్చినా పోయినా నీకే సంబంధం లేదు. నీళ్లలో సుఖంగా ఉంటున్నావు. నువ్వు ధన్యాత్ముడివి. నీకు సుఖం గాని దుఃఖం గాని ఏవీ లేవు అన్నాడు. దానికి బదులుగా తాబేలంది మానుష భాషలో, ఓ నారద మహర్షి, నన్నెందుకు ఆ విధంగా కీర్తిస్తున్నారు? నేనేదో సుఖంగా ఉన్నానంటే ఈ గంగాజలం మీద ఆధారపడినవాడిని కాబట్టి సుఖంగా ఉన్నా. ఒకవేళ ఈ గంగ గనక లేకపోతే నా గతి ఏమవుతుంది? కాబట్టి నా సుఖానికి గాని శాంతికి గాని కారణమైనటువంటి గంగని ఒక్క మాట స్తోత్రం చేయి అన్న. ఆహా, అంటే మనం దేని మీద ఆధారపడుతున్నామో ఆ ఆధారపడినటువంటి దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెబుతున్నాడు ఆ తాబేలు.
వెంటనే నారదుల వారు ఆ తాబేలు సలహా మేరకు గంగాదేవిని స్తోత్రం చేశారు. ఏమని? ఈ తాబేలుకు ఇంత సుఖాన్ని ఇస్తున్నావు, అనేకమైనటువంటి జల జంతువులకు ఆధారం అవుతున్నావు అని గంగను స్తోత్రం చేస్తే ఆ గంగా నది వెంటనే ఒక స్త్రీ రూపం ధరించి ఎదురుగుండా వచ్చి నిలబడి, నారదా, ఇందులో నా గొప్పేముందయ్యా, అనేకమైనటువంటి నాలాంటి నదులకి గమ్యస్థానమైనటువంటిది సముద్రం. ఇవాళ నేను ఇక్కడ ప్రవహిస్తున్నాను, మళ్ళీ కాసేపట్లోనే నాలో ఉన్నటువంటి జలమంతా మరో చోటకు వెళ్ళిపోతుంది. అయితే నిలకడ లేనటువంటి నాకు నిలకడనిచ్చాడే ఆ సముద్రుడు, ఆయన గొప్పవాడు. అందువల్ల ఆ సముద్రుడిని స్తోత్రం చెయ్యి అన్నది గంగమ్మ. అది కూడా సత్యమే అని గ్రహించినటువంటి నారదుడు సముద్రుడిని శ్లాఘించాడు. సముద్రుడు పురుష రూపంలో ప్రత్యక్షమై, ఓ నారద మహర్షి, నన్నెందుకయ్యా స్తోత్రం చేస్తున్నావు అన్నాడు. నాకు ఆధారం ఈ భూమే కదా, ఈ భూమి లేకపోతే నేనెక్కడుంటాను, అందుకని ఈ భూదేవిని ఒక్క పర్యాయం స్తోత్రం చెయ్యి నా కోసం అన్నాడు సముద్రుడు. వెంటనే నారదుడు భూదేవిని స్తోత్రం చేశాడు. భూదేవి ప్రత్యక్షమైంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే